హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడనదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. యేసు ప్రభు మనకు ఒక మార్గమును స్థిరపరిచాడు, మనకు ఒక మార్గమును ఉంచాడు. అది నూతనమైనది, జీవము గలది. ఆయన శరీరము అను తెర ద్వారా పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుచున్నాం. ఈ తెర ఎందుకని చినగబడింది అని అంటే, ఈ తెర ప్లేస్ లో దేవుడు ఎవరిని ఉంచాడు అని అంటే యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఉంచాడు. ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా తండ్రి దగ్గరికి వెళ్ళే అధికారము ఉంటుంది. అందుకని ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పి ఆయన యోహాను సువార్తలో చెప్పాడు. గమనించాలి, ఆయన ఈ పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెరను తీసివేసి ఆయన యొక్క శరీరాన్ని పెట్టాడు. ప్రత్యక్ష గుడారములో ఉన్న తెర లాంటి తెర, దేవాలయంలో ఉన్న తెర లాంటి తెర ఇప్పుడు మనకు లేదు. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారో, వారి హృదయాలు ఆయన యొక్క వాక్యము ద్వారా శుద్ధిపరచబడ్డాయి. కాబట్టి వారు ధైర్యముగా పరిశుద్ధ స్థలమునకు రావడానికి ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన శరీరము సిలువ మీద ఉందా, సమాధిలో ఉందా, పరలోకంలో ఉందా? ఆయనకు ఒకే ఒక్క శరీరం ఉంది. ఆ శరీరమే సిలువనెక్కింది, ఆ శరీరమే అక్కడ మరణించింది, ఆ శరీరమే సమాధిలోనికి వెళ్ళింది, ఆ శరీరమే సమాధిలో నుండి బయటికి వచ్చింది. అయితే ఆ శరీరాన్ని మనం రెండు భాగాలు చేస్తున్నాం. ఒకటి భూ సంబంధమైన శరీరము, సిలువ మీదకి ఎక్కిన శరీరము. రెండోది పునరుద్ధానమైన శరీరము. గమనించాలి, యేసు ప్రభు అతి పరిశుద్ధ స్థలంలో తెరలాగా నిలబడింది సిలువ మీద వేయబడిన శరీరంతో నిలబడ్డాడా, లేకపోతే పునరుద్ధానమైన శరీరంతో నిలబడ్డాడా అని ఆలోచన చేస్తే, ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి, దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు కాబట్టి, ఆయన పరిశుద్ధమైన పునరుద్ధానపు శరీరముతోనే మన కోసము ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పునరుద్ధానపు శరీరం అనే తెర ద్వారా మనము లోపలికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న ప్రతి బలహీనత ఎప్పుడూ కూడా ఇక పని చేయదు. మనలో ఉన్న పాప స్వభావం ఇప్పుడు ఎప్పటికీ కూడా పని చేయదు. మనలో ఇక భయము అనేది పని చేయదు. నేను ఎందుకు విషయాన్ని చెప్తున్నాను తెలుసా? ఆ పునరుద్ధాన బలం మీలో ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ దెయ్యానికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ సాతానికి మీరు భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఆ సాతాను తలను చితక త్రొక్కినవాడు నా ప్రభు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మీరు గమనించాలి, పౌలు ఏమంటున్నాడంటే, నాకు ఇంకా పునరుద్ధాన బలం వచ్చేసింది అని పూర్తిగా చెప్పట్లేదు. ఆ పునరుద్ధాన బలము మనలో ఎప్పుడు పూర్తిగా వస్తుంది అని అంటే, మనం ఎప్పుడైతే పరలోకానికి వెళ్తామో అప్పుడు మనకి పూర్తిగా దాన్ని పొందుకుంటాం. కానీ ఇక్కడ ఉండగానే మనము ఆ పునరుద్ధాన బలములో ఎదుగుతూ ఉంటాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు ఏమంటున్నాడో తెలుసా? నేను ఆ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నాకున్న వాటినన్నిటినీ నష్టముగా ఎంచుకుంటున్నాను, పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఆస్తిని, తనకున్న ఆస్తినంతటిని కూడా దేనికోసం ఇచ్చేశాడు అని అంటే ప్రభు కోసం ఇచ్చేశాడు. తనకున్న ఆస్తిని అంతటిని కూడా ఆయన ఎలాగ ఎంచుకున్నాడు అని అంటే పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. ఈ తెర చినిగిపోయింది ఎప్పుడో. ఈ తెర చినిగిపోయి ఆ యొక్క ప్లేస్లో ఎవరిని ఉంచాడు అని అంటే దేవుడు పునరుద్ధానుడైన యేసు ప్రభుని ఉంచాడు. ఆయన ఉండగా మనము ఎందుకు భయపడాలి? ఆ యేసు ప్రభువే మనతో ఉండగా మనము ఈ లోకానికి ఎందుకు భయపడాలి? ఈ లోకంలో ఉన్న వాటికి ఎందుకు మనము లోబడిపోవాలి? గమనించాలి, ఆ పునరుద్ధాన బలం ఎంత గొప్పదనంటే మనకున్న వాటిని
వదిలివేయడానికి కూడా ఏమాత్రం ఆశ్చర్యం లేదు.